దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. దుబ్బాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనం సృష్టించాయనుకోవచ్చు. రాజకీయంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న దుబ్బాకలో ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయాల్లో రచ్చ రేపాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే తెలంగాణలో బిల్డర్లు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్లు కానీ బిల్లులు రాక చాలా ఇసుకుపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది కాంట్రాక్టర్లు కానీ అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించాలని చెప్పి అవసరమైతే అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బులు కూడా తామే ఇస్తామని చెప్పేసి ఆయనతో చెప్పారని చెప్పేసి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీని కూల్చాలని చెప్పేసి కాంట్రాక్టర్లు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు డబ్బులు ఇస్తామని ముందుకు రావడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అంటే గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి వీళ్ళే అంటే డైరెక్ట్గా కాంట్రాక్టర్లు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుకు వస్తున్న పరిస్థితి రాష్ట్రంలోకి ఎందుకు వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 15 నెలలు గడుస్తున్నా కూడా బిల్లులు చెల్లించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో వాళ్ళంతా విసిగిపోయారు. అందుకే వాళ్ళంతా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలనే తాను నిన్న సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి చెప్పడం జరిగిందని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. మొత్తంగా చూసుకుంటే అంటే 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఎవరికి మేలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తుంది కాబట్టి ప్రజల్లో కొంత అసంతృప్తి అనేది వ్యక్తం అవుతుంది. అదే వాళ్ళంతా కూడా తమకు చెప్తున్నారని చెప్పేసి తాము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే అంటే బిల్లులు రావడం లేదు కాంట్రాక్టులకు సంబంధించి అదేవిధంగా పంచాయతీ సంబంధించి అంటే సర్పంచులకు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇలా ప్రతి అంశానికి సంబంధించి బిల్లులన్నీ పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇటు హామీలు ఏదైతే 6 గ్యారెంటీలు కానీ మిగతా 420 హామీలు కానీ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఉన్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను ఒకటి కూడా అమలు చేయకుండా ఇటు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఏది చేయడం లేదు. అదేవిధంగా నిరుద్యోగులకు ఇస్తాన 4,000 కూడా ఇవ్వలేదు. అంటే ఇలా మోసాలు చేస్తూ అధికారంలోకి వచ్చింది. అందుకే అన్ని వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుంది. రాబోయేదంతా కూడా బీఆర్ఎస్ పార్టీదే అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఒకసారిగా రాజకీయంగా దుమారం రేపడంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆయన వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అంటే సిఎల్పి భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూస్తుంటే రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవసరమైన డబ్బులు మేము ఇస్తాము ఎమ్మెల్యేలను కొనుగోలు చేయండి అని చెప్పి కాంట్రాక్టులు చెప్పిన మాటలను ఆయన చెప్పడంతో ఒక్కసారిగా అంటే ప్రభుత్వాన్ని అంటే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే ఈ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కొనసాగుతుంది కాబట్టి ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తమ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి చూస్తున్నారంటూ కూడా మంత్రులు ఇప్పటికే మంత్రి పొంగులేటి కానీ అదేవిధంగా ఆది శ్రీనివాస్ కానీ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళంతా కూడా ఈ అంటే ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతున్నా వాటికి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై విచారణ కూడా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఒకసారి దుమారం రేపాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీకి విపక్షాలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే ఈ మాటల యుద్ధం ఎంతవరకు అంటే ప్రతి విమర్శలు చేసుకునే వరకే వచ్చింది. కానీ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కార్యకర్తలను జోష్ నింపేందుకు ఆ వ్యాఖ్యలు చేశారా లేకపోతే తనకున్న సమాచారం మేరకు ఈ వ్యాఖ్యలు చేశారా అనేది అయితే కొంత ఆసక్తికరంగా మారింది. ఇటు పార్టీ వర్గాల్లో కూడా ఇదే అంశానికి సంబంధించి చర్చ కూడా కొనసాగుతుంది. అంటే ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే కాంట్రాక్టర్లు కానీ అదేవిధంగా బిల్డర్లు మాకు బిల్లులు రావడం లేదు కాబట్టి ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవసరమైన నిధులు కూడా మేమే సహకరిస్తాం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయండి అని చెప్పేసి వాళ్ళంతా చెప్పారని చెప్పేసి ఆయన చెప్పడం అదేవిధంగా ఈ వ్యాఖ్యలు ఆయన మీటింగ్లోనే ఈ వ్యాఖ్యలు బహిరంగంగా చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలన్నిటి కూడా సంచలనం సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యల ఆధారంగానే ఇటు అధికార పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద నిప్పులు చెరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆమోదంతోనే తెలంగాణ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని చెప్పేసి అందులో భాగంగానే అంటే కేసీఆర్కి ఆత్మగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం కూడా
కేసీఆర్ నుంచి రావాల్సిన మాటలే ఇవి కొత్త ప్రభాకర్ రెడ్డి నుంచి వచ్చాయని చెప్పి అధికార పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కూడా దీనిపై కొంత చర్చ అయితే కొనసాగుతుంది. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటే ఆయన సొంతంగా చేసిన వ్యాఖ్యలా లేకపోతే పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలా అనే దానిపై అయితే కొంత చర్చ నడుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు చాలా మంది కూడా దీనిపై కొంత అంటే ఏం జరుగుతుంది ఏంటనే దానిపై అంటే మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన ఇండివిజువల్ గా చేశారా లేకపోతే పార్టీ పరంగా చేశారా అనేది చూసుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసింది పార్టీకి సంబంధించిన రైతోత్సవ సన్నాహక సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడటం జరిగింది. అంటే దాన్ని ఇండివిజువల్ గా తీసుకోవడానికి లేదు, ఆయన పార్టీ తరఫున మాట్లాడటానికి భావించవచ్చు. అయితే ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇటు రాజకీయాల్లో వేడి పుట్టించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉండటంతో కూడా ఇటు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ప్రతిపక్ష అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మాటల్ని దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సిఎల్పి సమావేశం ఈ రోజు జరుగుతుంది కాబట్టి అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దీనిపైనే మాట్లాడుతున్న పరిస్థితి. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా అధికార పార్టీలో వేడి పుట్టించాయని చెప్పుకోవచ్చు. దాంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో అని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇదే అంశాలపై చర్చ జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. సిఎల్పిలో కూడా ఇదే అంశంపై చర్చించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది. రామ్ నరేష్, అయితే ఈ రాజకీయ వివాదం రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నట్టు తెలుస్తుంది? మొత్తంగా చూసుకుంటే అంటే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పటి వరకు ఏదైతే అంటే ప్రజల ఓట్ల ద్వారానే గెలిచి ఆ తర్వాత రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో అవి గతంలో కొన్నిసార్లు అంటే గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కానీ అదేవిధంగా మిగతా కేసులకు సంబంధించి అంటే మిగతా విషయాల్లో కూడా ఇలాంటివి జరిగాయి. కానీ ఇప్పుడు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం అంటే కాంట్రాక్టులకు సంబంధించి అంటే కాంట్రాక్టర్లు కానీ అదేవిధంగా బిల్డర్లు తమకు రావాల్సిన బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులు రావడం లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కొన్ని హామీలు ఇచ్చింది, కానీ వచ్చిన తర్వాత 15 నెలలు గడుస్తుంది, అయినా కూడా ఇప్పటి వరకు మాకు రావాల్సిన బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది బిల్డర్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కొంతమంది కలిసి ఇటీవల తనను కలిసి రాష్ట్రంలో మాకు బిల్లులు రావడం లేదు కాబట్టి ఇప్పటి నుంచి అంటే ఎవరైతే కాంట్రాక్టర్ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా మేము ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్ట్ పనులు ఏవి కూడా చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ బిల్లుల కోసం తాము వినతి పత్రాలు ఇచ్చినా తర్వాత దరఖాస్తులు పెట్టుకున్నా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి తాము ఇబ్బందులు పడుతున్నామా, ఆ ఇబ్బందులను తొలగించాలంటే ఈ ప్రభుత్వం ఉండొద్దు అని చెప్పే ఉద్దేశంతోనే వాళ్ళంతా తమను కలిశారని చెప్పేసి అందులో భాగంగా వాళ్ళు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చాలి, అదేవిధంగా అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయండి, అవసరమైన డబ్బులు కూడా మేము ఇస్తామని చెప్పేసి ఆ ఎమ్మెల్యేతో అనడం, ఆ వ్యాఖ్యల్ని ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి చెప్పడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ అంటే 15 నెలల్లోనే ఆ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ కంప్లీట్ గా పడిపోయిందని చెప్పడం. మరోవైపు పార్టీకి సంబంధించి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాదాపు 80 నుంచి 100 సీట్లు కంపల్సరీగా గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే నిదర్శనం అని చెప్పేసి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చి అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది, కానీ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా పూర్తిగా మోసపూరితంగా అధికారంలోకి రావడంతోనే ఈ ఇబ్బందులన్నీ ఎదురవుతున్నాయి. మరోవైపు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలోనే అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మేము అంటే నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళంతా కూడా అన్ని వర్గాల వారు అంటే ఏదైతే పెన్షన్ కానీ అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ మహిళలకు ఇస్తా ఉన్న పెన్షన్లు కానీ ఇవేవి కూడా రావడం లేదని చెప్పేసి వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఉంది. అన్ని వర్గాల్లో కూడా అసంతృప్తి నెలకొంది. మరోవైపు ప్రధానంగా రైతులకు సంబంధించి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం హామీలు ఎన్నో ఇచ్చింది, కానీ అధికారంలోకి వచ్చి ఆ హామీలు పూర్తి స్థాయి అమలు చేయకపోవడంతోనే అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే రైతోత్సవ సభ సన్నాహక సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలంతా ఇదే అంశాలకు సంబంధించి చెప్తున్నారు. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా సంచలనం అంటే పెను సంచలనం సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా అధికార పార్టీలో ఒక ఉలికిపాటు అనేది అయితే ఏర్పడ్డది. ఎందుకంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కాంట్రాక్టర్లు డబ్బులు ఇస్తామన్నారంటే ఎలాంటి పరిస్థితి ఉంది అనేది కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న సిఎల్పి సమావేశంలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి చాలా మంది ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల్లోకి వెళ్తే చాలా చోట్ల నిలదీసి
నిలదీస్తున్న పరిస్థితి కూడా ఎందుకంటే ఇటు పెన్షన్లు రావడం లేదు, మహిళలకు ఇస్తామన్న పెన్షన్లు రావట్లేదు, నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు అవి కూడా రావడం లేదు, రైతులకు సంబంధించి రుణమాఫీ చేశామని చెప్పుకున్నారు కానీ అది పూర్తి స్థాయిలో కాకపోవడంతో రైతులు కూడా ఎక్కడెక్కడ నిలదీస్తున్న పరిస్థితి. అదేవిధంగా రైతు భరోసా ఏదైతే ఉందో అది ఇప్పటికీ అమలు చేయలేదు. అంటే దాదాపు 3 ఎకరాల వరకే అయిపోయిందని చెప్పేసినారు. అది మిగతా వాళ్ళకి వస్తుందా రాదా అనేది కూడా కొంత రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ అన్ని దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టులకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి గతంలో సెక్రటేరియట్ వద్ద మంత్రి ఆర్థిక శాఖ మంత్రి చాంబర్ వద్దే కాంట్రాక్టర్లు ఆందోళన చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టర్లు కానీ బిల్డర్లు కానీ తమతో ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి అదే వ్యాఖ్యలను కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యకర్తల ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతోనే మొత్తంగా రాజకీయంలో ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అధికార పార్టీలో మాత్రం ఏం జరుగుతుందనే దానిపై కొంత చర్చ జరుగుతుంది. కొంతమంది మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పేసి ఇప్పటికే ఇంటెలిజెన్స్ కూడా దీనిపై ఆరాధిస్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ దీనిపై కొంత చర్చ జరుగుతుంది. అంటే ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటే ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటి, ఎంత ఏ కాంట్రాక్టులు కలిసారు ఏంటి అనే దానిపై కూడా కొంత పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. దీనిపై కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దీనిపై అంటే ఏం జరుగుతుంది ఏంటి అంటే ఈ వ్యాఖ్యల ద్వారా పార్టీలో కానీ అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఏం జరుగుతుంది అనేది ఆరా తీస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.